ధీరజ్ వాళ్ళ అమ్మ ధీరజ్ దగ్గరికి వచ్చి నన్ను క్షమించురా చిన్నోడా అంటుంది. అమ్మ ఎందుకమ్మా క్షమించమని అంటున్నావు? అంటే మనం తీసుకున్న నిర్ణయం మనల్ని బాధ పెట్టాలి కానీ మన వల్ల ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదని ఇప్పుడు అర్థమైందిరా అంటుంది ధీరజ్ వాళ్ళ అమ్మ. అప్పుడు నేను చెప్తేనే ప్రేమ మెల్లో తాళి కట్టావు. ఇక ప్రేమని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే నా మేనకోడలి పరువు 10 మందిలో కలవకూడదు, ఇంక ఎవరు ఏమనుకుంటారో అనేసి నా మాట కాదనలేక నీతో తాళి కట్టించానురా. ఇప్పుడు నేను చేసిన తప్పుకి ఇద్దరు కుటుంబాల మధ్య మళ్ళీ 25 ఏళ్ల పగ పెరిగిపోయిందిరా. దయచేసి నన్ను క్షమించురా. నేను ఈ విషయంలో నీకు ఎన్నిసార్లు క్షమించమని కోరినా తక్కువేరా ధీరజ్. నా వల్ల నువ్వు ప్రేమ మెల్లో తాళి కట్టావు అంటూ ఇంకా వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది అక్కడ. ఇక ధీరజ్ అదేం లేదమ్మా, నువ్వు చేసిన మంచి పనికి నాకు చాలా సంతోషం. ఒక అమ్మాయి బయట నవ్వుల పాలు కావద్దనే కదా నువ్వు ఆలోచించావు, అందులో నీ తప్పే ఉందమ్మా, నువ్వేం బాధపడకు అంటూ ధీరజ్ చెప్తాడు. ఇక అక్కడ ధీరజ్ వాళ్ళమ్మ బాధపడుతూ ఉంటుంది. ఇక నర్మద ప్రేమకి ఫోన్ చేస్తే ప్రేమ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. అయ్యో ఏంటి ప్రేమ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది అనుకుంది. సాగర్ వచ్చేసరికి సాగర్ ప్రేమ ఇంట్లోంచి వెళ్ళిపోయిందే కాకుండా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది అనేసి అంటుంది. అవును, మీరు చేసిన పనికి స్విచ్ ఆఫ్ చేసుకోక ఏం చేస్తుంది అంటే, అవును ధీరజ్ చేసిన తప్పుకి అలా చేసింది అంటే ధీరజ్ కాదు నువ్వు కూడా తప్పు చేసావు. నువ్వు ఇవన్నీ దాచి అందరినీ తప్పుల పాలు చేయలేదా ఇంట్లో? అయినా నువ్వు నేను తప్పు చేస్తే 10 మందిలో నిలదీస్తావు. మరి నీ తప్పెట్టిపోయింది, నువ్వెందుకు బయటపడలేదు? ఇన్ని రోజులు నా దగ్గర ఎందుకు దాచావు? ప్రేమ ఈ విషయంలో కళ్యాణ్ని వదిలేసి వచ్చి ఇక్కడ ధీరజ్ని పెళ్లి చేసుకుంది అనేసి ఈ విషయం ఎందుకు దాచిపెట్టావు అనేసి సాగర్ నర్మదాని నిలదీస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ ప్రేమని పుట్టింటి పంపించినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. ఏం చేయాలి అని అర్థం కాక అసలు నలిగిపోతూ ఎలా అయినా ప్రేమని ఇంటికి తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి వెళ్తాడు. ప్రేమ అక్కడ బయట గార్డెన్లో కూర్చొని తను కూడా చాలా బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది, ఎవరు వచ్చి నన్ను తీసుకెళ్ళట్లేదు అంటూ. ఇక ధీరజు ప్రేమ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎలా అయినా ప్రేమని ఈరోజు తీసుకురావాలి అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళి ప్రేమ నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, పొరపాట్లో నిన్ను అన్ని మాటలు అనేశాను, దయచేసి నన్ను క్షమించు ప్రేమ. ఇక నుంచి మన ఇద్దరం కలిసి ఉందాము, కొత్త ప్రేమను స్టార్ట్ చేద్దాము, కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దాం ప్రేమ, దయచేసి నన్ను క్షమించవా అంటూ ధీరజ్ వేడుకుంటాడు ప్రేమ దగ్గర. ప్రేమ కూడా ధీరజ్ మీద ప్రేమతో కాదని లేకుండా ధీరజ్ని హక్ చేసుకొని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ధీరజ్ వచ్చాడు, నన్ను తీసుకెళ్తున్నాడనే హ్యాపీనెస్లో ప్రేమ కూడా అంటుంది, ఎందుకురా నన్ను అలా చేసావు, నన్ను అంతమంది ముందులో అలా అనేసావు, సరేరా ఇప్పటి నుంచి మనము మంచిగా ఉందాం, ప్రేమగా ఉందాం అంటూ ప్రేమ చెప్తుంది.